పంచాయతీ ఎన్నికలు పల్లెల్లో అగ్గిరాజేస్తోంది. వరంగల్ జిల్లా చెరువుకొమ్ము తండాలో భయానక వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. రాత్రి కాంగ్రెస్ కార్యకర్తలు చలి కాసుకుంటున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని చూశారు. వారి మధ్య మాట పెరిగి కర్రలతో దాడులు చేసుకున్నారు. పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్ కు తరలించారు. చెరువు కొమ్ము తండాలో జరిగిన ఘర్షణకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. యస్సుదా వరంగల్ జిల్లాలోని చెన్నారావుపేట మండలానికి సమీప దూరంలో ఉన్న చెరువు కొమ్ము తండాలో రాత్రి దారుణం చోటు చేసుకుంది. 3వ విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్ కోసం సంసిద్ధమవుతున్న తరుణంలో అక్కడ ఆ ఓటర్లను ప్రసన్నం చేసుకున్న పనిలో ఆయా పార్టీల నేతలు ఉన్నారు. అయితే ఆ తరుణంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో చెరువు కొమ్ము తండాలో కాంగ్రెస్ నేతలు చలిమంట కాగుతున్న సమయంలో అటుగా వెళ్తున్న బీఆర్ఎస్ నేతలు వారిని చూసి ఆగారు. అయితే సర్పంచ్ మావాడు గెలుస్తాడంటూ కూడా మాట పెరిగి అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటలు కాస్త చేతలు దాటిపోయాయి. దీంతో ఒకరికొకరు బాహాబాయికి దిగి ఒకరిపై ఒకరు పిడిగుదులతో దాడులు చేసుకున్నారు. ఈ తరుణంలో కోపోద్రిక్తులైన ఇరు వర్గాల వారు అక్కడ చలి మంటలు కాలుతున్న కట్టెలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో అక్కడ ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అటు పోలీసులు కూడా అర్ధరాత్రి లేని సమయంలో ఈ దాడులు చేసుకోవడంతో అటు ఇరు వర్గాలకు సంబంధించిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. అటు స్థానికులు గమనించి ఆపివేయడంతో అటు ప్రమాదం తప్పింది. కానీ తీవ్ర గాయాలైన వారిని నర్సంపేట ఏరియా హాస్పిటల్ కు పంపించి అక్కడ చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇటు అభ్యర్థులు లేకుండా కేవలము పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడము తగదంటూ కూడా ఇప్పటికే అటు గ్రామస్తులు చెప్తున్నారు. అటు ఎవరు గెలిచినా గ్రామ అభివృద్ధికి పాటుపడాలి, కానీ ఇలాంటి ఉద్రిక్త వాతావరణాలతోటి కరెక్ట్ కాదంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అటు అధికార కాంగ్రెస్ పార్టీ అటు మేమే గెలుస్తామని చెప్పడం వల్లే ఈ వాగ్వివాదం ప్రారంభమైందని బీఆర్ఎస్ నేతలు చెప్తుంటే, మేము మా చలిమంట మేము కాగుతుంటే అక్కడికి వచ్చి కావాలని రెచ్చగొట్టింది బీఆర్ఎస్ నేతలే అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా చెన్నారావుపేట మండలంలోని చెరువుకొమ్మ తండాలో జరిగిన ఘటనతో ఒక్కసారిగా పోలీసులు ఇటు అధికార యంత్రాంగము అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఘటనా స్థలానికి రాత్రే అటు ఏసీపీ సిఐ ఇద్దరు వెళ్లేసి అటు గ్రామాన్ని ఆ పోలీస్ పహారా మధ్య చుట్టుముట్టిన పరిస్థితి అయితే ఉంది. సుధా, మరి ఈ రోజు రేపు పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి అయితే అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే ఎవరు కూడా ఎలాంటి ఉద్రిక్తతలకు తావు లేదు. అటు ఎన్నికల నియమావళి ప్రకారము 4గురికి మించి ఎవరు కూడా ఉండకూడదు అంటూ కూడా హుకుం జారీ చేశారు. అయితే ప్రస్తుతానికైతే 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. సుధా, వాళ్ళందరికీ కూడా నరసంపేట ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.